మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమన తలగడ మీద తలవాల్చుకొని పక్కన బ్రాకెట్లో ఉంది కదా, తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అనగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు. ఈ మూలవచనంలో ఆ రోజు సాయంత్రం యేసు ప్రభుతో పాటు ఆ 12 మంది శిష్యులు ఒక చిన్న దోణిలో ప్రయాణం చేస్తున్నారు. ఆ సముద్రం మీద నావ ప్రయాణమై వెళ్తూ ఉంది. కొంతసేపు కొంత దూరం ప్రయాణం సజావుగానే సాగింది. కాస్తంత లోతుకు వెళ్ళిన తర్వాత ఉన్నట్టు ఉండి సడన్గా పెద్ద తుఫాను రేగిందట. పెనుగాలులు వీస్తున్నాయి. ఆ పెనుగాలుల కారణంగా సముద్రంలో అలలు ఎగసెగసి పడుతున్నాయి. అక్కడ స్పష్టంగా రాసుంది, ఆ తుఫాను వల్ల ఆ దోణంతా కూడా నీళ్లతో నిండిపోయిందట. ఆ దోణిలో ఉన్న వాళ్ళు ఆ రోజే సముద్ర ప్రయాణం చేసిన మనుషులు కాదు. వాళ్ళు పుట్టుకతోనే సముద్రంతో కాస్తంత పరిచయం ఉన్న వ్యక్తులు. ఎందుకంటే వాళ్ళ వృత్తి చేపలు పట్టుకోవడం, జాలర్లు. వాళ్ళు చిన్నతనం నుండే సముద్రం, సముద్ర ప్రయాణాలు, తుఫానులు, గాలివానలు వాళ్ళకి కొత్త ఏమీ కాదు. మనకి క్రొత్త అవ్వచ్చు, కానీ వాళ్ళకి మాత్రం క్రొత్త కాదు. ఎందుకంటే చిన్నతనం నుండి వాళ్ళు అదే సముద్రం మీద తిరుగుతున్నారు, అక్కడే చేపలు పట్టుకొని జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఉన్నట్టు ఉండి ఒక పెద్ద తుఫాను వచ్చింది. అలలు ఈడ్చిచ్చి కొడుతున్నాయి. ఆ నీళ్లతో దోణంతా నిండిపోయింది. వాళ్ళకేం అర్థం కాల. అంతకుముందు ఎప్పుడు అలాంటి తుఫాను వాళ్ళు చూడలే. చిన్నప్పటి నుండి ఇందాక మనం చెప్పుకున్నట్టు వాళ్ళు సముద్రంలో ప్రయాణం చేసిన మనుషులు అయినప్పటికీ ఆ రోజు వాళ్ళ జీవితంలో ఎదురైన ఆ తుఫాను లాంటి తుఫాను అంతవటికి వాళ్ళు చూడలే. మొత్తానికి వాళ్ళకి డౌట్ వచ్చింది, ఈ రోజే మనకి చివరి రోజు కాబోలు అని. ఇంకోటి చెప్పాలంటే వాళ్ళకి ఈత కూడా వచ్చు, గజేతగాళ్ళు. ఎందుకంటే చేపలు పట్టుకోవడానికి సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఇలాంటివి ఏవైనా జరుగుతాయి అని చిన్నప్పటి నుండే ఈత నేర్చుకున్న మనుషులు వాళ్ళు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళకి ఈత తెలుసు, గజీతగాళ్ళే. అయితే అక్కడ మనం చూస్తే ఆ తుఫాను రేగినప్పుడు ఆ ఓడను నిమ్మలపరచడానికి వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేసినట్టుగా మనకు లేఖనంలో కనబడదు. నీళ్లతో దోణి నిండుతున్నప్పుడు శిష్యులందరూ కూడా ఆ నావలో ఉన్న యేసు ప్రభువుని చూశారు. యేసు ప్రభువుని చూసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను తట్టి లేపారు. అంతేగాని వాళ్ళ సొంత తెలివితేటల్ని ఉపయోగించి నీళ్ళల్లోకి దూకి కానీ, లేకపోతే నీళ్ళల్లో ఉన్న ఓడలో ఉన్న నీళ్ళని బయటకు పారబోసి కానీ ఇలాంటి ప్రయత్నాలు వాళ్ళు చేసినట్టు మనకేమీ కనబడదు. మనం యోనా గ్రంథంలో చూస్తే యోనా ఒక పడవ ఎక్కుతాడు. ఆ నావ సముద్రంలో సాగిపోతూ ఉంటుంది. అక్కడ కూడా ఒక తుఫాన్ ఎదురైద్ది. తుఫాన్ ఎదురై ఇలానే గాలివానలు, అలలు ఈడ్చి ఎగసెగసి కొడుతున్నప్పుడు వాళ్ళు ఏమేం చేశారో స్పష్టంగా మనకు లేఖనాల్లో బాగా తెలుసు. తుఫాను ముమ్మరంగా ఉన్న కారణం చేత వాళ్ళు ఏం చేయాలనుకున్నారో తెలుసా? ఓడని కాస్తంత తేలిక చేద్దామని ఆ ఓడలో ఉన్న వస్తువులన్నిటిని తీసి బయట పారేయడం మొదలుపెట్టారు. కొంచెం పడవ తేలికైతే ఈ అలలు తగిలినా ఆ అలల మీద అలా నావ కాస్త కదులుతూ ముందుకెళ్ళిద్ది. బరువు ఉందనుకో, ఆ అలల తాకిడికి ఓడ బ్రద్దలైపోయి నీళ్ళల్లో మునిగి చచ్చిపోతామేమో అని ఆ ఓడలో ఉన్న నావికులు ఏం చేశారంటే ఓడలో ఉన్న సరుకులన్నిటినీ బయట పడేయడం మొదలుపెట్టారు. నా ప్రియ దేవుని బిడ్డలారా,
అక్కడున్న వాళ్ళకి ఇక్కడున్న శిష్యులకి వ్యత్యాసం మీరు గమనిస్తున్నారా? వాళ్ళేమో లోక సంబంధులు గనుక తుఫాన్ వచ్చినప్పుడు వాళ్ళ సొంత తెలివితేటలను వినియోగించి పుట్టుకతో వాళ్ళకు వచ్చిన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఆ తుఫాను నుండి బయటపడడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఇక్కడ మనకి శిష్యులు ఒక అద్భుతమైన మాదిరి చూపుతున్నారు. వాళ్ళు వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించలేదు, వాళ్ళ తెలివితేటల్ని ప్రయోగించలేదు. ఆ పెను తుఫానుల మధ్యలో వాళ్ళ చూపు యేసు ప్రభు వైపు వెళ్ళింది. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ప్రయాణంలోనే ఉన్నాం. మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో పెను తుఫానులు లాంటి శోధనలు వస్తాయి. అగ్ని వంటి శోధనలు మనల్ని చుట్టుముడతాయి. ఊహించని పరిణామాలు మన జీవితాల్లో ఎదురవుతాయి. ఆల్రెడీ ఇప్పుడు నేను ఈ మాటలు చెప్తుండగానే కొంతమంది జీవితాల్లో ఇలాంటి తుఫాను ఎదురైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. పెను తుఫానులు, అలలు ఈడ్చి కొడుతున్నాయి. అంటే శోధనల తాకిడి అంత భయానకంగా ఉంది. మొత్తానికి ఈ శోధన, ఈ సమస్య నన్ను ముంచడానికే వచ్చిందేమో అనుకునే పరిస్థితుల్లో కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు. అక్కడున్న లోకస్తులు ఉన్నారు చూడండి, వాళ్ళు ప్రయత్నాలు చేసినట్టు కొంతమంది ఆ సమస్యల్లో నుంచి, ఆ ఇబ్బందుల్లో నుండి బయటకు రావడానికి వాళ్ళ సొంత జ్ఞానాన్ని వినియోగించి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క మాట నన్ను చెప్పనివ్వండి, మీరు చేయాల్సింది చేయకుండా 100 ప్రయత్నాలు చేసినా మీ బ్రతుకులో నెమ్మది ఉండదు. మీ బ్రతుకులో ప్రశాంతత అనేది మాత్రం మీరు చూడడం అసాధ్యం. మీ జీవితంలో ప్రజెంట్ ఇప్పుడు ఉన్న తుఫానుల్లో నుండి మీరు బయటపడాలి అని అంటే, ప్రతికూల పరిస్థితుల్లో నుంచి మీరు గట్టెక్కాలంటే చేయాల్సిన పని ఒకటి ఉంది, తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. అవి చేయకుండా ఆ అన్యజనులు ఓడని తేలిక చేద్దామని ఏదో మీరు బుర్రను ఉపయోగించి రకరకాల ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలన్నీ వృధా. మీకు కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏదో ఒకసారి స్తోత్రం చెప్పండి. యోనా గ్రంథంలో మనకు కనబడుతున్న ఆ అన్యజనులు ఓడలో ఉన్న సరుకులన్నింటినీ సముద్రంలో వారేశారా? వాడేమన్నా నిమ్మలమైందా? నిమ్మలం కాలేదు. ఇక ఆ తర్వాత ఏం చేశారంటే, అరే బాబు, ఈ తుఫాన్ వచ్చింది, మొత్తానికి ఏదో దీంట్లో ఆంతర్యం ఉంది, సాదాసీదాగా మనకి ఇలాంటి తుఫాన్ ఎదురు కాదు. ఈ తుఫాన్ ఎదురైందంటే మనలో ఎవడో ఏదో తప్పు చేశాడు, మనలో ఎవరో దేవుడికి కోపం రేపే పనులు చేశారు, మనం మన దేవుళ్ళను ఆరాధిద్దాం అని మీరు చూసుకుంటే యోనా గ్రంథంలో అక్కడున్న అన్ని జనులు వాళ్ళు ఆరాధించే దేవుళ్ళకి మొక్కడం మొదలుపెట్టారు. అయ్యా దేవుడా, నన్ను కాపాడు తండ్రి, నన్ను రక్షించయ్యా అని వాళ్ళు మొక్కే దేవుళ్ళను వాళ్ళు కేకలేసి ప్రార్థనలు చేసి దేవుని వైపు చూస్తున్న వాడ ఇంకా తైతక్కలాడుతూనే ఉంది. అలల మీద కొట్టుకుంటానే ఉంది. సరే, ఇదంతా కాదు, ఓ పని చేద్దాం, మనలో ఎవరో ఏదో దేవుడికి వ్యతిరేకంగా తప్పు చేసినట్టున్నారు, సరేలే కానీ ఎంతకీ మనం మాత్రమే ఉన్నామా, ఇంకా ఎవరైనా వాళ్ళలో ఉన్నారో పోయి చూసి రాపోండి అంటే, వాడ అంచున దేవుని ప్రవక్త యోనా గాఢ నిద్రపోతున్నాడు. వీళ్ళు వెళ్ళి ఎవరిని లేపారు? శిష్యులు వెళ్ళి ఎవరిని లేపారు? ఓడ అమరంలో తలవాల్చుకొని పనుకున్న యేసయ్యని లేపారా? ఆ నావలో ఉన్న వాళ్ళు పోయి ఎవరిని లేపారో తెలుసా? యోనాని లేపారు. లే సోమరిపోతా, పైన తుఫాన్తో అల్లాడిపోతుంటే నువ్వు గాఢ నిద్రపోతున్నావా, లే బయటికి రా అంటే ఆ లోపల నుండి బయటకు వచ్చి చూస్తే పెను తుఫాను, అలలు ఈడ్చి కొడుతున్నాయి, గందరగోళం అయిపోతున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. యోనా సమస్తాన్ని చూసి చెప్పాడు, మీరేం కంగారు పడమాకండి, ఈ తుఫాన్ ఎందుకు వచ్చిందో చెప్పనా? నా వల్లే వచ్చింది. బాబు, తమర వల్లేనా? ఇంటికి నిప్పు పెట్టి ఇంట్లో పోయి పనుకున్నట్టు మమ్మల్ని ఏమో సాగు కొదిలేసి నువ్వు పోయి అమరంలో పనుకుంటావా దుర్మార్గుడా? ఏయా, ఎందుకు నీ వల్ల ఎందుకు వచ్చింది? నా వల్ల. దేవుడేమో నన్ను నినివేకి వెళ్ళమన్నాడు, నేనేమో తర్షీషు ఇంగ్లాండ్ వెళ్ళే నావ ఎక్కాను, అందుకని నా దేవుడు నేను రాంగ్ రూట్లో వెళ్తున్నానని ఈ తుఫాన్ పంపించాడు. అది సంగతి. ఇప్పుడు మరి ఏం చేయమంటావు? మేము బ్రతకాలి అయ్యా, భార్య పిల్లలు గల్లోళ్ళం,
మా మీద కొండంత ఆశలు పెట్టుకుని మా భార్య పిల్లలు ఎదురు చూస్తున్నారు. మహానుభావుడా ఏం చేయమంటావంటే, ఏం చేసేదే ఉంది, నన్ను ఎత్తి నీళ్ళల్లో పడేయండి అన్నాడు. ఏమన్నాడు యోనా? నన్ను ఎత్తి. వాళ్ళకి భయం వేసింది. అమ్మో, ఈయనేమో జీవము కలిగిన దేవుని సేవకుని చెప్పుకుంటున్నాడు, నా వల్ల ఇదంతా వచ్చింది అంటున్నాడు, నన్ను ఎత్తి సముద్రంలో వేయండి అంటున్నాడు. ఒకవేళ అతను ఆరాధించే దేవుడు సర్వశక్తి కలిగిన వాడైతే, మనం తప్పు గనక చేస్తే ఆ దేవుడు మనల్ని ఈ సముద్రంలో నట్టేట ముంచేస్తాడని ఓ పని చేద్దాం, మనం చీట్లు వేద్దాం, ఎవరి పేరు వస్తే వాళ్ళని తీసి ప్రార్థన చేసి దేవుడిని అడిగితే ఎవరి పేరు వచ్చింది? యోధా పేరు వచ్చిందా? మతీ పేరిటి చీటీ వచ్చిందా? చీట్లు వేశారు అసలు వాళ్ళు? అయ్యా, వెనక నుండి ఏం సౌండ్ రావట్లేదు. వేశారో లేదో మనకెందుకు, మెలకుండా ఉంటే పోతే. యోనా పేరిట దేవుడు బయలుపరిస్తే వెనక ముందు చూడకుండా యోనాను తీసుకెళ్లి సముద్రంలో వేశారు. విచిత్రం, యోనా ఎప్పుడైతే సముద్రంలో పడ్డాడో సముద్రం నిమ్మలమైపోయింది. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నావలో ఉన్న అన్ని జనులు ముందే కనుక ఆ పని చేస్తే సరుకులు పోగొట్టుకునే వాళ్ళ, విలువైన సరుకులు అందులో ఉన్నాయి. ఆ ఖజానా అంతా సముద్ర పాలైపోయింది. ఈరోజు కూడా ఒక మాట చెప్తున్నాను వినండి. మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎంతగానో ప్రయాసపడుతున్నారు, జీవితంలో కాస్త నెమ్మది పొందాలి, అప్పుల్లో నుండి బయటికి రావాలి, రోగాలు తగ్గించుకోవాలని హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అక్కడ డబ్బులు తెచ్చి ఇక్కడ డబ్బులు తెచ్చి అక్కడ అడ్డు పెడుతున్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎన్నో ఫిట్లు చేస్తున్నారు. అయితే ఒక్క మాట, మీ జీవితాల్లో ఏదైనా ఒక శోధన, ఒక సమస్య ఎదురైనప్పుడు మొట్టమొదట చూసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఈ శోధన ఎందుకు వచ్చింది? ఈ సమస్య ఏ కారణం చేత వచ్చింది? దేవుడు తన దూతల్ని కావలిగా నాకు ఉంచాడు కదా, నా దేవుని చిత్తం లేకుండా, నా దేవుని సెలవు లేకుండా నా తల వెంట్రుకలలో ఒక్క వెంట్రుక కూడా ఊడి నేలన పడదని చెప్పి నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు కదా. మరి ఇన్ని వాగ్దానాలు నాకుండగా ఈ సమస్య, ఈ తుఫాను, ఈ ఇబ్బంది ఎందుకు ఎదురైంది? నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఈ కుటుంబాన్ని ఎందుకు బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను? పరిస్థితులు ఎందుకు చక్కబడడం లేదు అని కాస్తంత కూర్చొని దేవుని దగ్గర నువ్వు అడిగితే దేవుడు దానికి కారణం చెప్తాడు. మనకి కనబడుతుంది ఏంటంటే, యోనా గ్రంథంలో తుఫానికి కారణం అవిధేయుడు ఆ నావలో ఉన్నాడు. దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేసే ఒక వ్యక్తి ఆ నావలో ఉన్నాడు గనుక ఆ తుఫాను. ఇప్పుడు అది ముందుకు పోవాలంటే ఆ లోపల ఉన్నోడు నీళ్ళల్లో పడాలి. ఒక్కటే ఫైనల్గా, మీ జీవితంలో కొన్ని సమస్యలు మీరు చేస్తున్న పాపాలను బట్టి వచ్చినాయి. ఎక్కడో ఎప్పుడో దేవునికి వ్యతిరేకంగా మీరు అడుగులు వేశారు. వద్దన్న మాటలు మాట్లాడుతున్నారు, వినొద్దన్న మాటలు వింటున్నారు, చెయ్యొద్దన్న పనులు చేస్తున్నారు, చూడొద్దన్న చూపులు చూస్తున్నారు. కాస్త రాంగ్ రూట్ ఉంది నీలో. కొంచెం దేవునికి వ్యతిరేకంగా నడిచే తత్వం నీలో ఉంది. ఓ పక్క లోపాలు, పాపాలు గాఢ నిద్రపోతుంటే నీ జీవితం నిమ్మలంగా ఎలా ఉంటుంది సోదరా? ఒక మాట అడుగుతాను, చెప్పండి. నిప్పులు తెచ్చి ఒళ్ళో పెట్టుకుంటే చల్లగా ఉండితే కాలిపోద్దా ఏంటి? మీకు తెలియట్లా, మీ ఒడిలో నిప్పులు తెచ్చి దాచిపెట్టారు. మా ఒళ్ళో నిప్పులా? ఏం లేవు బాబు అంటారా? లేఖనం చెప్తుంది, ఏదైనా ఒక తప్పు, అక్రమ మార్గం నీ జీవితంలో ఉంటే అది నిప్పులాగా నీ కుటుంబాన్ని, నిన్ను కాల్చివేస్తుందని చెప్తుంది లేఖనం. వింటున్నారా సోదరులారా? ఇంక నువ్వు ఎంత ప్రయాసపడి, ఎంత కష్టపడి, ఎంత తిప్పలు పడి ఏం ప్రయోజనం? నీ ధనమంతా హాస్పిటల్ పాలు, నీ ధనమంతా పరుల పాలు, నీ కష్టమంతా బుగ్గిపాలు. అంతే తప్ప చిల్లు సంచిలో వేసిన డబ్బులాగా నీ చెమట, నీ రక్తమంతా వృధా అయిపోవడం తప్ప ఎలాంటి ప్రయోజనం నువ్వు పొందలేవు. ఇప్పటికే మీలో చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్న మాట, నీ జీవితం నిమ్మలంగా సజావుగా సాగి ముందుకు వెళ్ళాలంటే నువ్వు చేసే ప్రయత్నాలు కాస్త ఆపు.
అవి నీకు నెమ్మదినివ్వలేవు. నీ తెలివితేటలు, నీ సామర్థ్యం, సమాధానం నువ్వు పొందలేవు. ముందుగా ఆ పాపాన్ని విడిచిపెట్టు, ఆ తప్పుడు మార్గంలో నుండి వెనక్కిరా. లేకపోతే ఏ నెమ్మది, ఏ సమాధానం నువ్వు పొందలేవు. ఆ మధ్యకాలంలో సహోదరుడు భక్త సింగ్ గారి గురించి ఒక మాట విన్నాను నేను. ఆయన ఒకరోజు నడుచుకుంటూ వెళ్తున్నాడట. అది మట్టి రోడ్డు, తార్ రోడ్డు కాదు, సిమెంట్ రోడ్డు కాదు, మట్టి రోడ్డు. నడుచుకుంటూ వెళ్తుంటే కాలుకి ఒక రాయి తగిలి గోరు కాస్త లేచి రక్తం గారిందట. రక్తం గారితే ఆయన ఏం చేశాడో తెలుసా? వెంటనే ఆ రోడ్డు మీద నుంచి అలా కాస్త దిగి పొలంలోకి వెళ్ళి మోకరించి, ప్రభువా, నీ పాదములకు రాయి అయినా తగలకుండా దేవదూతలకు నేను ఆజ్ఞాపించాను, వారు నిన్ను ఎత్తి పట్టుకుంటారని వాక్యం ఉంది. దేవదూతల కాపుదలను దాటుకొని కూడా ఈ రాయి నన్ను తగిలిందంటే ఎక్కడో నీకు వ్యతిరేకంగా నేను తప్పు చేసి ఉంటాను. దయతో నన్ను క్షమించు ప్రభువా, నా అవిధేయతను మన్నించు నాయనా, నీ కృప నాకు తోడుగా ఉంచు తండ్రి అని ఓ చిన్న రాయి కాలుకు తగిలితేనే వాక్యాన్ని గుర్తు చేసుకొని ప్రార్థన చేసుకొని దేవుణ్ణి పశ్చాత్తాపం అడిగి ప్రయాణం ముందు కొనసాగించాడండి. ఈరోజు మీరందరూ విడుదల పొందాలని, మీ ప్రార్థనలకు సమాధానం పొందాలని, మీ కన్నీళ్లకు ఒక స్పష్టమైన దేవుని యొక్క సమాధానం మీరు చూడాలని, మీరు నెమ్మదిగా ఉండాలని, కలతల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి కాస్తంత నెమ్మదిలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే నీ ప్రయత్నాలు ఆపి ప్రార్థన చేయి. అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దాచిపెట్టింది చాలు. ఎవరికి తెలియకుండా గుట్టుగా కప్పిపుచ్చింది చాలు. మనుషులకి చెప్పకపోయావు కానీ దేవుడి పాదాలు పట్టుకో. నువ్వు పొందే ఆనందం క్షణికానందం, దాని ద్వారా నువ్వు పొందుతున్న యాతన శాశ్వతమైన నష్టం. అది యాతన. అది ఎంత ఆనందం, తాత్కాలికమైన ఆనందం. కానీ ఓ పక్క నీకు తగులుతున్న దెబ్బలు సామాన్యమైన దెబ్బలయ్యి నువ్వు పొందుతున్న ఆనందం ఎంత, దాని ద్వారా నువ్వు తెచ్చిపెట్టుకుంటున్న శాపం ఎంత నష్టపోతున్నావు, ఎంత అసమాధానాన్ని కొని తెచ్చుకుంటున్నావు. ఈరోజు లోపాలు దిద్దుకో. నీ హృదయంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాటిని తీసి పారేయ్ బయట. వింటున్నావా? లేదు ఆ మార్గం అటు కొనసాగుతూనే ఉంటుంది, ఇది ఇటు కొనసాగుతూనే ఉండాలంటే కుదరదు. ఓ సండే స్కూల్లో ఓ టీచరు లాజరు ధనవంతుడు స్టోరీ చెప్పిందంట. సండే స్కూల్లో చిన్నపిల్లలకి. ఎవరి స్టోరీ? లాజరు ధనవంతుడు స్టోరీ చెప్పి స్టోరీ అంతా అయిపోయిన తర్వాత ఆ టీచర్ అడిగిందంట పిల్లల్ని, ఏమని, పిల్లలు చెప్పండి, మీరు ఇప్పుడు లాజరు ధనవంతుడు స్టోరీ విన్నారు కదా, మీరు లాజర్ లాగా ఉండాలనుకుంటున్నారా, ధనవంతుడిలాగా ఉండాలనుకుంటున్నారా అని అడిగిందంట. అడిగితే ఆ సంఘంలో 100లో 99% మంది మేము లాజర్ లాగా ఉండాలనుకుంటున్నాం టీచర్ అని చెయ్యెత్తారు. ఒకడు మాత్రం చెయ్యెత్తలా. అరే నువ్వు లేరా అనండి. వాళ్ళు లేచి నిలబడ్డారు. వీళ్ళందరూ లాజర్ లాగా ఉండాలని చెయ్యెత్తారు, నువ్వెందుకురా చెయ్యెత్తలేదు, నువ్వు ధనవంతుడిలాగా ఉండాలనుకుంటున్నావా అని అడిగింది. అప్పుడు వాడు చెప్పాడు, కాదు టీచర్ అన్నాడు. మరి ఇద్దరిలాగా కాదంటే మరి నువ్వు ఎవరిలాగా ఉండాలనుకుంటున్నావు అని అడిగితే అప్పుడు వాడు చెప్పాడంట, చిన్న మాట, భూమి మీదేమో ధనవంతుడిలాగా అన్ని సుఖాలు పొందాలి, చచ్చిపోయిన తర్వాత లాజర్ లాగా అబ్రహాము రోమను అనుకోవాలి టీచర్. ఇక్కడేమో నేను ధనవంతుడిలాగా హాయిగా ఆడుతూ పాడుతూ కోరింది తింటా కోరుకున్నది కట్టుకుంటా, అబ్బో దయా కనికరం జాలి లేకుండా నా ఇష్టం వచ్చినట్లు రోజు సుఖపడాలి టీచర్. చచ్చిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మన తల్లి ఒళ్ళో ప్రవర్తించే బిడ్డలాగా ఉండాలనుకుంటున్నాను టీచర్, నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు అంటవాడు. ఏ బ్లడ్ అది? ఒరిజినల్ ఆదాము సరుకు. ఏం సరుకు అది? ఉంటే నీతిగానైనా ఉండు, లేకపోతే పూర్తి పాపంలోనైనా ఉండు, చల్లగానైనా ఉండు, లేకపోతే అదొక్కటి, ఆ సీరియల్ ఒక్కటి, అది ఇప్పుడు దాంతో బంధం ఇప్పుడుదా, ఓ శానాల నుండి వస్తుంది, అదొక్కటి. ప్రభా స్తోత్రం తండ్రి నీకు వందనం, అదొక్కటి వదిలే,
అదొక్కటి వదిలేసి ప్రభా అదిగో ఎవరి సినిమాలు చూడను, 100 మంది హీరోలు ఉండాలి, వాళ్ళ సినిమాలు ఎవరి చూడను, ఆ ఒక్కటి సినిమా మాత్రం అప్పుడప్పుడు రిలీజ్ అయినప్పుడు ఆ ఒక్కటి వదిలేసే ప్రభా అంటే కాస్త అభిమానం ఎక్కువ, ఆ హీరోయిన్ ఆ సినిమా ఆ ఒక్కటి వదిలే ప్రభా, ఎవరి చూడండి, ఇంకా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, ఇంతే సంగతులు స్తోత్రం ప్రభా, నేను ఎవరు చూడిపోను ప్రభా. సినిమా పాటలు ఎవరి పడితే వాళ్ళ ఎన్నో, ఘంటసాల గారి పాటలు ఏంటుంటా నేను, జేసుదాస్ గారి పాటలు, ఆ ఒక్కడిని వదిలే ప్రభా. ప్రభు అంటాడు ఆ ఒక్కటి ఈ ఒక్కటి కాదు, ఒక్కటైనా నీ కొంప ముంచేస్తుంది. ఇప్పుడు ఈ గ్లాసులో నీళ్ళు ఉన్నాయండి, ఒక చిన్న రంధ్రం పడితే నీళ్ళు ఉంటాయా? మొత్తం పోతాయి కదా. అలా దేవుడిచ్చిన ఆశీర్వాదం, అభిషేకం, నెమ్మది, సమాధానం ఓ పక్క నుండి పోతానే ఉంటాయి. కొంతమంది అక్రమ సంబంధాలు. ఓ రోజు ఓ పాస్టర్ గారి దగ్గరికి ఒకడు వచ్చాడంట, అన్న ప్రార్థన చేయన్నా, పోయిన వారం నువ్వు మాట్లాడావు కదా. ఏం మాట్లాడానయ్యా? దిక్కులేని వారిని, విధవరాండ్రిని ఆదుకోమని చెప్పావు కదన్నా, దేవుడు నాతో మాట్లాడాడన్నా. అవునయ్యా, స్తోత్రం అయ్యా. ఎవరికి సహాయం చేసావు బాబు? ఎవరికా? మా ఏరియాలో 4 బజార్ల అవతల భర్త లేని స్త్రీ ఒక ఆమె ఉందన్న. ఎవడు పట్టినా ఆ అమ్మాయిని చిన్న చూపే చూస్తున్నారన్న. అసలు యాతన పడుతుందన్న, చూడలేకపోతున్నాను. అందుకని నెలకు బియ్యం కట్టేసి ఆ ఇంటికి ఎవడిని రాకుండా ఆదుకుంటున్నాను అన్న అన్నాడంట. అయ్యా మళ్ళీ చెప్పు. పెద్ద దిక్కయ్యానన్న ఆ ఇంటికి నేను. ఏ దిక్కు? అయ్యా ఒక మాట, అన్నగా అయ్యావా, తమ్ముడుగా అయ్యావా, తండ్రిగా అయ్యావా? చీచి ఏందన్నా, భర్త కోల్పోయిన ఆ భార్యకి ఒక భర్తగా నేను ఆదుకుంటున్నానన్నా అన్నాడండి. ఒరే దుర్మార్గుడా, వాక్యాన్ని నేను విడిదిప్పుకున్నావా? నీ స్వార్థానికి, నీ కామానికి దేవుని వాక్యాన్ని తిరగదిప్పి, వాక్యం ఏం చెప్తుంది? ఆపదలు ఆదుకోవ, తండ్రిగా, తల్లిగా, అక్కగా, చెల్లిగా, అమ్మగా ఆదుకోవయ్యా. కొంతమంది అండి ఇలాంటి వాళ్ళు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం యేసు ప్రభుని నమ్ముకున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం. రోజులు నెలలు సంవత్సరాలు దాటుతున్నాయి. పరివర్తన రావాలా వద్దా? మార్పు కలగాలా వద్దా? జీవితంలో పెనుమార్పులు చేసుకోవాలా వద్దా? మారాలి. అందుకే అప్పుడప్పుడు ఆ స్పృహ మనకు కలగడం కోసం కొన్ని తుఫానులు దేవుడు డోర్ ఓపెన్ చేస్తుంటాడు. అప్పుడైనా కాస్త ఏమి రావాలి? జ్ఞానం. అప్పుడైనా కాస్త బుద్ధి వచ్చిద్దని, ఎదురవుతున్న దెబ్బలను బట్టి కాస్త మనసు మార్చుకుంటాం, చేస్తున్న పాపాలు వదిలిపెడతామని కొన్నిసార్లు దేవుడు శోధనలు పంపుతాడు. ఆ నావలో ఉన్న వాళ్ళు ముందే కనుక ఆలోచించి ఆ యోనాన్ని నిద్రలేపి ఆ యోనాన్ని తీసుకెళ్లి సముద్రంలో వేస్తే ఓ పని అయిపోద్ది. చెయ్యాల్సింది చేయకుండా ఖజానా అంతా నీళ్లపాలు చేసుకున్నారు, ఒట్టిగా ఖాళీ చేతులతో వెళ్ళారు అక్కడికి. ఈరోజు అంతా ఖాళీ అయిపోతున్నారు, అన్నీ ఖాళీ అయిపోతున్నాయి. మీ కష్టం అంతా బుగ్గిపాలు అయిపోతుంది. దేవుడికి అది ఇష్టం లేదు. నువ్వు పెట్టాల్సిన దాని మీద దృష్టి పెట్టలా. పాపాన్ని ఒక పక్క కప్పిపెట్టి, అవిధేయపు పనులు ఒక పక్క కప్పిపెట్టి, ఇది ఒకటి వదిలే ప్రభా, ఈ ఒకటి వదిలే ప్రభా అని కొన్నిటిని దాచిపెట్టి గుట్టుగా ఎవరికి తెలియకుండా నీ మేధావితనాన్ని ఉపయోగించి తప్పుడు క్రమాలను అలా పెట్టుకుని కొనసాగుతున్నావు. జాగ్రత్త. నీ కుటుంబం అనే నావ బ్రద్దలైపోయే రోజులు దగ్గరకు వచ్చినాయి. ఈ లోకం అనే సముద్రంలో మునిగిపోయే రోజులు ఆసన్నమైన. జాగ్రత్త. ఇంకెంత పోగొట్టుకుంటావు, ఇంకెంత నష్టపోతావు. రోగం ఎందుకు వచ్చింది రోగం? ప్రార్థనలో అడుగు, చూపెడతాడు, కారణం ఏంటో చెప్తాడు. ఒకవేళ నీ అవిధేయతలను బట్టి రోగం వస్తే, ప్రభువా నేను దిద్దుకుంటున్నాను, నన్ను క్షమించు, ఈ తప్పు నేను చేశాను, వాస్తవమే, నన్ను మన్నించు, నేను మార్చుకుంటున్నాను, నా బుద్ధి మార్చుకుంటున్నాను, గర్వాన్ని తీసేస్తున్నాను, అతిశయాన్ని తీసేస్తున్నాను, అసూయను తీసేస్తున్నాను, ఒక కంట్లో బెల్లం ఒక కంట్లో సున్నం పెట్టే తత్వాన్ని తీసేస్తున్నాను, ద్వేషాన్ని తొలగించుకుంటున్నాను, అక్రమ మార్గాల్ని తెగదెంపులు చేసుకుంటున్నాను, నన్ను క్షమించని ఈరోజు నువ్వు ప్రార్థన చేసి అతిక్రమాలు విడిచిపెట్టి ఒప్పుకొని వెళ్ళావనుకో,
నీ కుటుంబంలో ఉన్న, నీ వ్యాపారంలో ఉన్న, నీ పొలంలో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి యేసు నామంలో. నిమ్మలమైన వాతావరణం నీవు చూస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. చేయాల్సింది చెయ్యి. దృష్టి పెట్టు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నిన్నే సంధిస్తున్నాడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఏడ్చినా, బిడ్డ నువ్వు దిద్దుకోనంత వరకు, నీ లోపాలని నువ్వు విడిచిపెట్టినంత వరకు, వచ్చిందే సమస్య దానికోసం, నువ్వు దాన్ని అలా పెట్టి నేను ప్రార్థన చేస్తాను, మోకరిస్తాను, దేవుణ్ణి అడుగుతానంటే కుదరదు. మీరు తలపెట్టి ప్రయాణం చేస్తున్న ఆ మార్గం సరైంది కాదు. దేవునికి వ్యతిరేకమైన మార్గంలో ఉన్నావు నువ్వు. అర్జెంటుగా వెనక్కి తిరుగు, మారు మనసు పొందు, దిద్దుకో, ప్రభు పాదాలు పట్టుకో. అవిధేయతంతా తీసి పక్కన పడే దేవుని యొక్క కార్యాలు, స్పష్టమైన కార్యాలు, పెను మార్పుల్ని జీవితాల్లో చూస్తావు. ఆమేన్. ఎన్నో రోజులు పట్టదు సోదర, చెప్పిన విను. ఉపవాసం ఉండగలిగితే ఉండలేకపోతే దేవుని దగ్గర కూర్చో. ప్రభువా, నువ్వు మాట్లాడిన మాట వాస్తవమే, నాలో లోపాలు ఉన్నాయి, నిజంగానే నేను సరి చేసుకోవాలి. కొన్ని లోపాలు ఇంకా పట్టుకొస్తున్నాను, నాతో పాటే అవి కొనసాగుతున్నాయి, నన్ను క్షమించు, నన్ను మన్నించు. మంచిగా బ్రతకాలని నాకుంది, అలా బ్రతికేటట్టుగా నాకు అభిషేకం ఇవ్వు. నా సొంత బలంతో నేను నిలవలేను కనుక నీ శక్తి నాకు ప్రసాదించు, నీ బలాన్ని నాకు ప్రసాదించు ప్రభు అని అడుగు. రేపటి నుండి మీ జీవితాల్లో బలమైన కార్యాలు జరుగుతాయి. తుఫానులు అణగిపోతాయి, అవరోధాలు, ఆటంకాలు సమసిపోతాయి యేసు నామములో. జరిగిద్దంటారా? చేసి చూడు, వచ్చి సాక్ష్యం చెబుతావు నువ్వే. ఈరోజు ఈ మాటలు వస్తున్నాయి అంటే దేవుడు కొంతమంది జీవితాల్లో కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాడు, నెమ్మదినివ్వాలని ఇష్టపడుతున్నాడు, సమాధానం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఆ కృప పొందుకొని వెళ్ళాలి మీరు ఇక్కడ నుండి. ఆమేన్.